వెల్కమ్ టు మీటింగ్స్. నేను ఇర్షాద్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెడతా ఉన్నారు. ఇదేంటని పిల్లలు ప్రిన్సిపాల్ ను ప్రశ్నిస్తే ఆమె పురుగులు తీసేసి అన్నం తినండి. అసలు ఏ ప్రిన్సిపాల్ అయినా విద్యార్థులకు ఇలాంటి మాటలు చెప్తారా? అసభ్య పదజాలంతో విద్యార్థులను ద్వేషిస్తూ పురుగులు అన్నం పెడుతుంది. పదే పదే ఇలా జరుగుతున్న తరుణంలో విద్యార్థులు తినలేక పస్తులతో దినం గడుపుతున్నారు. కేవలం నాణ్యమైన విద్య, నాణ్యమైన ఫుడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న వైనంలో దాదాపుగా ఏదైతే గురుకుల పాఠశాలలు గతంలో చూసినాం, ఏదైతే కలుషితమైన ఆహారం తిని చాలా మంది పిల్లలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది విద్యార్థులు కూడా అస్తవ్యస్తకు గురై ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాంటి సంఘటనలు జరిగినాక కూడా ఇలాంటివి తరచుగా మనకు మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతున్న తరుణం చూస్తున్నాం. ఏదైతే నిన్న వెల్దండ మండలంలోని ఏదైతే బాలికల గురుకుల పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెడతా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఏదైతే స్వర్ణరత్నం అనే ప్రిన్సిపాల్ గారిని పదే పదే అడగడంతో కూడా విద్యార్థుల మీదకి ఆమె అనకూడని మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. పిల్లలు ఆకలి భరించలేక నిన్న ఏదైతే శ్రీశైలం హైవే పైకి వచ్చి ధర్నా చేశారు. సో ఎంబడే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయండి, లేకపోతే వేరే ప్రిన్సిపల్ ని మార్చండి అనే విధానంగా అక్కడ వాళ్ళు ఏదైతే ధర్నా కార్యక్రమం చేశారో ఈ కార్యక్రమానికి చాలా మంది అక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, చాలా మంది విద్యార్థి సంఘాలు కావచ్చు, చాలా మంది విద్యార్థులకు వాళ్ళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటి రోజు రోజుకి మాకు పురుగులు అన్నం పెడతా ఉన్నారు, ఇదేంటి అని అడిగితే పురుగులు తీసేసి అన్నం తినండి అని ఇంతటి దిగజారు మాటలు మాట్లాడుతున్నారు అక్కడున్న యాజమాన్యం. అసలు ఎందుకు ఇలాంటి దుస్థితి జరుగుతుంది? ఎంతో గొప్పగా ముందుకు వెళ్తున్న విద్యా వ్యవస్థని రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకొని ముందుకు ఏదైతే పేద విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు చదువు కావచ్చు, అలాగే పాఠశాలలు కావచ్చు ఎంతో బలోపేతం చేస్తున్నాం, ఎంతో ముందుకు వెళ్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి ఆహారాన్ని విద్యార్థులకు పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో ఆటలు ఆడుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహారాన్ని నేరుగా విద్యార్థులకు కలుషితం లేకుండా వాళ్ళకు అందిస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా, ఇలాంటి పురుగుల అన్నం పెట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పలుమార్లు పలు సమావేశాల్లో పలు కార్యక్రమాల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు ఎంత అరిసి గోల పెట్టుకున్నా కూడా ఏదైతే ఎక్కడ కూడా అధికారులు కానీ ఇటు ప్రభుత్వాలు కూడా స్పందించలేకపోతున్నవి. సో మొత్తానికి ఏదైతే ఇక్కడ నిన్న వెల్దండ మండలంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఎంబడే వాళ్ళని కాంట్రాక్ట్ రద్దు చేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి, ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. ఇలాంటి ప్రిన్సిపల్ ని మనం ఇక్కడ ఉంచితే మరి మా ప్రాణాలకే ప్రమాదం అని విద్యార్థుల వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది ఛాన్సాలే చెప్పబట్టి అసలు గేటు దుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారే తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమైనా అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరైనా మా మనసు పుట్టుకుంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు, పైసలు లేకనే రెసిడెన్షియల్లో చదువుతాం, ప్రైవేట్లో చదివినట్టుంది మాకు. ఇప్పుడు చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది ముద్ద ఇట్లా ఉంటుంది కదా సార్, చేతికి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది, అస్సలు తినబుద్ధి అవుతుంది. ఆడ పెట్టించుకొని ఇక్కడ పడేద్దాం అంటేనే అస్సలు పడేయనియరు సార్. అవే పురుగులు అన్నం తినాలి. బర్త్డేలకు కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా ఆర్గనైజ్ చేసింది మేడం, బర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడ అనుకోవాలి సార్, మాకు ఏ టీచర్ల సపోర్ట్ ఇక్కడ లేదు సార్. ఏ టీచర్ అంటే ఒక్క టీచర్ పట్టించుకునే టీచర్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ మేడం టార్గెట్ చేస్తున్నారు. వచ్చిన జడ్వో మేడం చెప్పాలన్నా కూడా మా వెనకాల వాళ్ళ వెనకాల టీచర్స్ వస్తే మేము మా ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకుంటాం సార్. అసలు మాకు ఏం అర్థమైతే లేదు సార్. అసలు భయం అవుతుంది, ఈ హాస్టల్లో ఉండాలంటేనే భయం అవుతుంది మాకు. MIPC నేను ఒక అమ్మాయి పూజ అని ఉంటుంది సార్ మా క్లాస్ లో. అమ్మాయి ఓ రోజు ఏదో ఫుడ్ దగ్గర ఏదో ఎగ్గు రాలేదు మాకు అని క్వశ్చన్ చేస్తే ఓ రోజు ఎక్స్పీరియన్స్ మొత్తం మా క్లాస్ కి కూర్చోబెట్టి మళ్ళీ మాకి డబల్ ఇచ్చి మరి ఎప్పుడు అట్లే చేస్తారు సార్. పేరెంట్స్ వచ్చిన రోజు మాత్రమే ఫుడ్ మంచిగా ఉంటుంది, అది ఫుడ్ బాగాలేదని చెప్తే పురుగు తీసి పక్కకు పెట్టి తినొచ్చు కదా అంటారు సార్. వండిన ప్రతిరోజు ఫుడ్ సగం అక్కడ పోయినాకనే మా దగ్గరికి వస్తుంది సార్. నేను కూడా తింటున్నా అంటది, అది సరిపోకపోతే నేను తింటలేను అంటది. అన్ని ఆమెని మాట్లాడుతుంది సార్. మాకు అర్థం కూడా అవుతలేదు అసలు ఏం చేయాలో. తీసేయాలి సార్ ఆమె సార్. ఈడ తీసి ఇప్పుడు మాకు
చేస్తారు సార్. మీరు కన్విన్స్ చేసి పోయినా ఒక 2 వీక్స్ తర్వాత నెక్స్ట్ మాకు జరిగేది జరిగేది అదే. అసలు మేడం. నెక్స్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఫేస్ చేసేది ఇదే. వాళ్ళు భరించొద్దు సార్, ఈ నరకం భరించొద్దు అసలు. ఏమన్నా ఒక క్వశ్చన్ చేసి మాట్లాడితే ఆ టికెట్స్ ఆపేస్తా అంటే సార్ ఎవరు భయపడాలి సార్? మేము ప్రేయర్లో కళ్ళు తిరిగి పడితే అది వాళ్ళ నటన ప్రాబ్లం పెట్టు సార్, నటన. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం అని ఒక్క మాట అంటారు తప్పించి ప్రతిసారి ఫుడ్ నువ్వే వల్ల ప్రాబ్లం ఉంది నేను పెట్టిస్తాను మాత్రం ఏనాడు అనలేదు సార్. మేడం అయితే కడుపు నొప్పి వస్తుందంటే ఒక అమ్మాయికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్. ఒక 5 ఇయర్స్ తీసుకోకపోతే అమ్మాయి చనిపోయేదని చెప్పారు, ఇంకా చనిపోయేదని ఇంకా చెప్పి ఒక అమ్మాయికి ఫుడ్ తినక కింద పడి ఇక్కడ 4 కుర్చీ పట్టేశారు ఆమె. మా క్లాస్ అయినా ఆమెని. అప్పుడు ఆమె మా ఏ క్లాస్ క్లాస్ ఉందని సార్? కూడా అడగలేదు సార్. అప్పుడు ఆమెకి మా క్లాస్ మేడం వెళ్ళి ఇవ్వచ్చు తీసుకెళ్ళి మమ్మల్ని అది తిట్టించారు. చేసి అమ్మాయి కింద పడ్డది కూడా మమ్మల్ని తిట్టి